థ్యాంక్ యూ మ్యామ్. ఎలా రాసావు విశ్వ? నువ్వు రావేమోనని చాలా కంగారు పడ్డాను జాను. జైసర్ వల్లే రాగలిగాను. అసలు వచ్చేటప్పుడు ఏం జరిగిందో తెలుసా? కార్ బ్రేక్ డౌన్ అవ్వడం. లేటుగా వచ్చినందుకు 100 గుంజలు తీ. నీ ముక్కుని నేలకు రాయాలి. అప్పుడే పనిష్మెంట్ ఫినిష్ అయినట్టు. జైసర్ వెయిట్ చేస్తూ ఉంటారు. బాయ్ బాయ్. బాయ్. జాను, ఎలా రాశావు? బాగానే రాశాను సార్. బానే అంటే? బానే అంటే మంచి మార్కులే వస్తాయి సార్. మంచి మార్కులు కాదు జాను, 100కి 100 మార్కులు రావాలి. వస్తాయి కదా? వస్తాయని చెప్పు జాను. 100కి 100 మార్కులు తెచ్చుకొని ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి నువ్వు. అదేంటి సార్ అంత సీరియస్గా చెప్తారు? అయ్యో, సీరియస్ ఏం లేదు జాను, ఫ్రెండ్లీగానే చెప్తున్నాను. నువ్వు ఫస్ట్ ర్యాంక్ కొట్టి ప్రిన్సిపాల్కి గట్టి పాఠం చెప్పాలన్నదే నా కోరిక. సరే, పద వెళ్దాం. నానా, మీతో ఒక విషయం మాట్లాడాలి. నేనొద్దన్న ఎవిడెన్స్ వెతుక్కుంటూ వెళ్ళావు కదరా, ఇక నాతో ఏం పనిలే. అది కాదు నాన్న, మనకి 8785 నెంబర్తో కారు ఉండేది కదా, ఆ కార్ ఏమైంది? రేయ్ సిద్ధు, చూసుకోరా, చూసుకో. ఖుషి, రే సిద్ధు, ఆగరా. నా మాట వినరా, ఆగరా. సిద్ధు, అమ్మో, వీడికి డౌట్ రాకముందే తుంచేయాలి. ఆ కార్ని మనం ఎప్పుడూ అమ్మేశాం కదా సిద్ధు. అమ్మేశావా? అవునరా, అప్పట్లో యాక్సిడెంట్ అయింది కదా, రిపేర్స్ ఉంటే చేయించి అమ్మేశాను. నువ్వు ఆ టైంలో హాస్పిటల్లో ఉన్నావు కదా, అందుకే నీతో చెప్పలేదు. కారు అమ్మేశారంటే మరి యాక్సిడెంట్ కొన్నవాళ్ళు చేశారా? అది ఎవరు కొని ఉంటారు? నాన్న, ఆ కారు ఎవరికి అమ్మారు? అంటే అది మన పార్టీ సెక్రటరీ ఎవరో బ్రోకర్ని పంపిస్తే వాడే ఎవడికో అమ్మేశాడ్రా. ఏరా, అవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు నాన్న, ఏం లేదు. సార్ పిలిచారా? అర్జెంటుగా రమ్మన్నారు. ఇంత లేట్ ఏంటయ్యా? ఇదిగో ఈ పెట్రోల్ క్యాను, మ్యాచ్ బాక్స్ తీసుకొని నువ్వు అర్జెంటుగా కార్ దగ్గరికి వెళ్ళిపో. అది కాదు సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. ఏయ్, చెప్పింది చెయ్యి. అయ్యో, కార్ని కాల్ చేయబోతున్నారా? అంటే ఎన్నాళ్ళు కారుని దాచింది వీళ్ళే అన్నమాట. అదెక్కడుందో కనుక్కొని ఎలాగైనా కాల్ చేయకుండా ఆపాలి.
హలో మా వాడు పెట్రోల్ తీసుకొని కారు దగ్గరికి వస్తున్నాడు. మీరు బయలుదేరండి. ఓకే. కారు ఆనవాలు ఏదీ మిగలకూడదు. పోలీస్ కుక్కలొచ్చి వెతికినా ఏ ఆధారం దొరకకుండా కాల్ చేస్తాం. సరే, ఉంటాను. అంటే ఇదంతా వీళ్ళ ప్లానేనా? హరీష్ అన్నయ్య బయటకు రాకుండా వీళ్ళే చేయబోతున్నారా? లేదు, ఇలా జరగకూడదు, జరగకూడదు. సరే, ఫ్రెష్ అప్ అయి వెళ్దాం. నువ్వు బయలుదేరు. చెప్పింది గుర్తుంది కదా, కారు కాలి బూడిదైపోవాలి. అలాగే సార్. సార్ ఒక్కసారి ఏయ్, ఆల్- వెళ్ళు.